హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఆనందం మన చేతిలో. కొన్ని ఐటమ్స్ రెస్టారెంట్స్లో చూస్తే వందల్లో ఉంటాయి. అదే మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి పదులతో అయిపోద్ది. అది అలాంటిదే బేబీ కార్న్ టిక్కా మసాలా అండి. మొన్న ఒకసారి రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఈ బేబీ కార్న్ ఆఫర్లో దొరికిందనమాట. ప్యాకెట్ 15 రూపీస్ పడింది. సరే అని కొన్ని తెచ్చుకొచ్చాను. ఇలాంటి వాటితోటి అంటే ఇంకా బేబీ కార్న్, స్వీట్ కార్న్, పన్నీర్ ఇలాంటి వాటితో ఏం వెరైటీస్ చేసినా అసలు బోర్ అనిపించదు కదండి. అయితే ఇప్పుడు ఈ బేబీ కార్న్తో నేనేం చేశానంటే బేబీ కార్న్ టిక్కా మసాలా. మరి మీరు కూడా ఒకసారి చూసేయండి. దీనికోసం ముందు బేబీ కార్న్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పొయ్యి మీద ఒక బౌల్లో వాటర్ వేసి మరిగించి అందులోని ఈ బేబీ కార్న్ వేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ సేపు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. కాసేపు ఉడికించిన తర్వాత వాటిని తీసి ఒక బౌల్లో వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు దానికి మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో గట్టిగా ఉండే పెరుగు, తిక్కు పెరుగుని ఒక 3 టేబుల్ స్పూన్స్, అలాగే 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ వచ్చి కార్న్ఫ్లోర్. మీరు కావాలంటే మైదాను కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు. వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ని ఇంకా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు పిండేసి వాటన్నిటిని ఈ పిండిలో వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ కార్న్కి ఆ పిండి అంతా పట్టేలాగా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా అలా కలిపేసుకొని వాటన్నిటికీ పిండి పట్టించేసి మ్యారినేట్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ సేపు అలా పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బయటే ఉంచానండి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచితే బేబీ కార్న్కి ఆ మసాలా అంతా పట్టుకుంటుందన్నమాట. ఆ తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత ఇలాంటివి టిక్కాస్ చేసుకోవడానికి బ్యాంబూ స్టిక్స్ అనేవి బయట దొరుకుతాయి కదండి, అవి తీసుకొని, అంటే ఒకవేళ స్టిక్స్ లేకపోతే ఏం చేయొచ్చు అన్నది కూడా నేను ఆ ప్రొసీజర్ కూడా నేను చూపించాను. వీడియో లాస్ట్లో ఉన్నది. అందరికీ అంటే వీలుంటాయి వీళ్ళు ఉండకపోతాయి కదా, అదనమాట. అవి కూడా ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు ఆ బాంబూ స్టిక్స్కి ఈ కార్న్స్, బేబీ కార్న్స్ అన్నీ ఒక్కొక్కటి ఇలాగా గుచ్చుకోవాలన్నమాట. అలాగని చేసుకొని ప్లేట్లోని పెట్టుకోవాలి. ఒకవేళ వాటికి మసాలా తక్కువ ఉంటే మీరు కొంచెం దాన్ని అప్లై చేసి పెట్టుకోవచ్చు. మనం పిండి పలుచగా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు సరిగ్గా పట్టుకోదు. కాబట్టి కొంచెం థిక్గా ఉండేలాగానే పట్టుకోవాలి. చూసారా, అలా అన్నీ స్టిక్స్ పెట్టేసి అరేంజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి వీటిని అలాగా కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకమండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుతూ మొత్తం ఆ పిండి అంతా అది కాలేటట్టుగా అన్నమాట. మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది. అది మీరు హైలో పెట్టేసి కాల్చారనుకోండి అది మాడిపోతుంది. తర్వాత పైన కాలుతుంది, కొంచెం పిండి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా తిప్పుతూ కాల్చుకోవాలండి. చూసారా, అలా కంప్లీట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కాల్చేసుకోవడమేనండి. వీటి తర్వాత వీటిని ఇలానే కాదు, వాటికి ఇంకా ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి ఏం చేయాలంటే వాటి మీద లెమన్ ఇంకా చాట్ మసాలా ఫుల్గా లెమన్ వేసుకొని పైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని
ఆ తర్వాత తింటే మాత్రం మీకు ఇష్టమైతే ఇంకా టమాటో సాస్లో కూడా తీసుకొని తినచ్చు, లేదన్నా మామూలుగా కూడా తినేయచ్చండి. మంచి టేస్టీగా బేబీ కార్న్ టిక్కా మసాలా రెడీ అయిపోతుంది. సరే, మరి బ్యాంబూ స్టిక్స్ లేకపోతే ఏం చేయాలి అంటే దానికి ఇది ఆప్షన్ అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బేబీ కార్న్ని పేర్చుకొని ఇవి కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే స్లోగా కాల్చుకోవాలండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ నెమ్మదిగా తిప్పుకుంటూ అలాగా రోస్ట్ చేసుకోవాలండి, కాల్చుకోవాలి. చూసారా అలాగా. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని ఇందాక చేసినట్టే కొంచెం లెమన్ ప్లస్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేసేయడమేనండి. మరి ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా బాగుందా? బేబీ కార్న్ టిక్కా మసాలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. మరి ఎందుకు ఆలస్యం, ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.